జర్మనీ ఏమన్నా భారతదేశం మీద కుట్ర పన్నుతోందా అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా చర్చకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ధ్రువ్ రాఠీ లాంటి వాడికి జర్మనీ నుంచినే ఫండింగ్‌లు వస్తూ ఉండటం. అట్లాగే వాస్తవంగా మనం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థకి చేరాం. ఇప్పటిదాకా మనం జపాన్ వెనక నుంచి ఇప్పుడు జపాన్‌ని తోసేసి వచ్చేసాం. ఇంకా జర్మనీ థర్డ్ ప్లేస్ ఉంది. మనం ఫోర్త్ ప్లేస్. మనం ఫోర్త్ ప్లేస్‌కెళ్తే జర్మనీ ఫోర్త్‌కి పడిపోయేది. మనం థర్డ్‌కెళ్ళిపోతే జర్మనీ ఫోర్త్‌కి పడిపోతుంది. కాబట్టి ఏమన్నా చేస్తోందా? రాహుల్ గాంధీ తాజా మీటింగులు జర్మనీలో ఏర్పాటు చేయడం దగ్గర నుంచి భారత వ్యతిరేకపరమైనటువంటి స్టేట్మెంట్లు అనేకం జర్మనీ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి వస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి అనుమానం అయితే వస్తుంది. దాని వెనకాల సీఐఏ జర్మనీని వాడుకుంటోందా యాంటీ ఇండియా నేరేటివ్‌కి? దానికి జర్మనీ సహకరిస్తోందా? జర్మనీలో ఉన్నటువంటి నాజీ మద్దతుదారులు దానికి ఏమన్నా తోడు నిలుస్తున్నారా అన్నటువంటి అంశం పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటిది సహజంగా చర్చ జరుగుతుంది.